హాయ్ గాయ్స్, మీరు పొద్దు నుంచి చూస్తున్నారనుకుంటా మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్. అసలు పంచాయతీ ఏంటంటే మంచు ఫ్యామిలీలో ఆస్తి గురించి ఫైట్ నడుస్తుంది భయ్య. సో సెటిల్మెంట్ కోసం హైదరాబాద్ పహాడీ షరీఫ్ అని ఒక ప్లేస్ ఉంది హైదరాబాద్ అవుట్స్కట్స్ లో. అక్కడ మోహన్ బాబు నివసిస్తారు ఒక ఫామ్ హౌస్ లో. సో అక్కడ సెటిల్మెంట్ కోసం మంచు మనోజ్ వెళ్ళాడు. సో టాక్స్ జరుగుతున్న టైంలో మోహన్ బాబు గారికి సంబంధించిన అనుచరుడు, ఆయన పేరు వినయ్ అంట, ఆయన అటాక్ చేశాడు మంచు మనోజ్ ని. సో మంచు మనోజ్ 100 డైల్ చేశాడు భయ్య. 100 కి డైల్ చేసి పోలీసులకి కంప్లైంట్ చేశారు, ఇలా నా మీద అటాక్ చేశారు అని. పొద్దున్న నుంచి ఇదేం రచ్చ నడుస్తుంది భయ్య. కానీ కన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు, మాకు 100 కి డైల్ చేశారు, కాల్ చేశారు అని. కానీ పర్సనల్ లెవెల్లో ఎవరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఈవినింగ్ కొద్దిసేపటి క్రితం మనోజ్ టీఎక్స్ హాస్పిటల్ అని ఉంది బంజారా హిల్స్ లో. ఆయన వాళ్ళ వైఫ్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆ హాస్పిటల్ ని విజిట్ చేశారు. ఆ విజువల్స్ మనకి బయటకు వచ్చాయి. అక్కడ ఏంటంటే మనోజ్ కుంటుకుంటూ ఆ హాస్పిటల్ లోపలికి వెళ్తున్నారు ట్రీట్మెంట్ కోసం. మోహన్ బాబు గారు కూడా కంప్లైంట్ చేశారంట మంచు మనోజ్ మీద, నా మీద ఇంకా నా వైఫ్ మీద అటాక్ చేశారు అని చెప్పి. మరి నిజమేంటో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పర్సనల్లీ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది. బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మంచు మనోజ్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు భయ్య. మంచు మనోజ్ మీద అటాక్ ఇది ఫస్ట్ టైం కాదు. కొన్ని ఇయర్స్ క్రితము మంచు మనోజ్ మీద మంచు విష్ణు అటాక్ చేసినట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని. అది ప్రాంక్, అదేదో షో, దానికి సంబంధించిన వీడియో అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఈ గొడవ. ఏదేమైనప్పటికీ మంచు మనోజ్ కంబ్యాక్ ఇస్తున్నాడు ఫిల్మ్స్ తో. చాలా ఫిల్మ్స్ లైనప్ లో ఉన్నాయి. సో ఇలా ఫిజికల్ అటాక్లు జరిగితే నష్టపోయేది ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఈయన ఇలా దెబ్బలు తిని హాస్పిటల్లో పడితే షూటింగ్ రాకుండా అయిపోతాడు కదా. సో ఆబ్వియస్లీ నష్టపోతారు ప్రొడ్యూసర్స్. మీరాయి అని ఒక సినిమా రాబోతుంది. ఇంకో సినిమా ఏంటంటే ఒక తమిళ సినిమా రీమేక్, గరుడన్ సినిమా రీమేక్. దాంట్లో 3 హీరోస్ ఉంటారు తెలుగులో. ఫస్ట్ హీరో ఏమో బెల్లంకొండ శ్రీనివాస్, సెకండ్ నారా రోహిత్, థర్డ్ ఏమో మంచు మనోజ్. మరి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తాడా, లేకపోతే మంచు విష్ణు టైంలో జరిగిన కవరప్ లాగా ఇది కూడా ఫ్రాంక్ గింకు అని చెప్పి కవరప్ చేసేస్తారా, చూడాలి. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.